అవును. హల్లెలూయా! ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం ఆరాధిస్తున్న ఆ ప్రభువు ఎవరంటే, మన కోరికను సిద్ధింపచేసే దేవుడు. మన ఆలోచన యావత్తు కూడా సఫలం చేసే దేవుడు. వాక్యంలో వ్రాయబడింది, మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుందని చెప్పారు. మనం సేవిస్తున్న ప్రభు మన కోరికను సిద్ధింపు చేస్తారాయన. నీ కోరికను సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక అని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారు ఇలాగన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడగమన్నారు, వెదకమన్నారు, తట్టమన్నారు. అడుగుతాం, అడిగినా పొందుకోలేకపోతే వెదకాలి, వెతికినట్టుగా ప్రభువుని వేడుకోవాలి. అయినా ప్రభు దృష్టి మన వైపు మళ్ళకపోతే, పిల్లలు అమ్మ అది కావాలి, అమ్మ అది నాకు కావాలి అని చెప్తాననుకోండి, వాళ్ళ అమ్మ పట్టించుకోకుండా వేరే వేరే చూస్తుంటే ఆడు ఏం చేస్తాడు, మరలా అమ్మ తడతాడు, మళ్ళీ అమ్మ నాకు అది కావాలమ్మా తట్టినప్పుడు అప్పుడు వాళ్ళ అమ్మ చూస్తుంది. అలాగే మనం కూడా ప్రభువుని ఏం చేయాలి, తట్టాలి, తట్టి అడగాలి, వెదకాలి, తట్టాలి. 3 విషయాలు ఇక్కడ ప్రభువు చెప్పారు. కాబట్టి మన కోరికను సిద్ధింపు చేసే ఆ దేవుణ్ణి వెదికి, అడిగి, తట్టుచు ఆయనను అడిగితే ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. అలాగే నీ కోరికను ప్రభు సిద్ధింపు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఎంతమాత్రం కూడా తన ప్రజల యొక్క ప్రార్థనలు నిర్లక్ష్యం చేయడు. ఎలాగ మనం దేవుని యొక్క సహాయం పొందుకుంటామంటే, ముందు కోరిక ఉండాలి. ఏముండాలి? కోరిక. నేను దీవించబడాలి అనే కోరిక ఉండాలి. ఏదైనా సరే మనం ప్రభువుని అడిగితే, ఏదైనా సరే అంటే ఒక వైన్ షాపు, లేదంటే కోడి పందాలకి వెళ్తున్నాను, అందరూ కోడి వేసుకోవాలి, నాకు కోడే పొడిసేయాలి. వేకాటికి వెళ్తున్నాను, అందరూ ఓడిపోవాలి, నేనే నెగ్గేయాలి. ఇటువంటి కోరికలు ఆయన తీర్చాడు. అందుకే వాక్యంలో మరొక మాట ఉంది, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన ఇవ్వక మానడంట. అంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి. అడిగేటప్పుడు ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఎందుకంటే పిల్లలు అడిగిందల్లా తల్లిదండ్రులు ఎవరు, వాడికి ఏది అవసరమో అది ఇస్తారు. అలాగే మనం సేవిస్తున్నటువంటి దేవుడు మంచి తండ్రి. ఈ మంచి తండ్రి మనకి ఏది అవసరమో అడిగినా కొన్నిసార్లు ఏం అడగాలో మనకు తెలియక కొన్నిసార్లు బుద్ధిహీనంగా కూడా అడుగుతూ ఉంటాం మనం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన అడిగిందల్లా ఇవ్వరు గాని, ఏది అవసరమో అదే ఇస్తారు. ఏదో ఒక కథ విన్నాను నేను. ఒక భగవంతుడు భక్తి చేశాడట. భక్తుడు భక్తి చేశాడంట. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడంట. భక్తా నీ భక్తికి మెచ్చితిని, నీ ఏమి ఇది కోరిక అన్నాడంట. భక్తుడు కోరుకున్నాడంట, నేను ఎవడి నెత్తి మీద చేతులు పెడతాడు భస్మైపోవాలని కోరుకున్నాడంట. ఇది నాకు వరంగా ఇవ్వండి అన్నాడంట. ఎవరు? భక్తుడు. భగవంతుడు అన్నాడంట, ఇచ్చాను తీసుకో అన్నాడంట. నువ్వు ఇచ్చిన వరం పనిచేస్తుందో లేదో నీ మీదే టెస్ట్ చేస్తాను, ముందు నీ నెత్తి మీదే చేతులు పెడతానని ఆ తర్వాత భగవంతుడు వెనకాల పరిగెట్టాడంట. భగవంతుడు పరిగెట్ట, భక్తుడు పరిగెట్ట. హలో, మనం సేవిస్తున్న దేవుడు అడిగిన వెంటనే ఇటువంటి పనికిమాలినటువంటి, ముందు దూరదృష్టి లేనటువంటి, లేదా మంచి ఈవులనే ఇస్తాడు కానీ ఇటువంటివన్నీ కూడా ఇతరులకు హాని తలపెట్టే కోరికలు మాత్రం ఆయన తీర్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు. హలో,
ఆ తర్వాత ఆ భగవంతుడు ఆ వరం ఇచ్చినటువంటి ఆయన ఆగి ఎవరు సలహా తీసుకుని నువ్వు వెళ్ళి తలస్నానం చేసిరా, అప్పుడు నువ్వు వచ్చిన నెత్తి మీద చేతులు పెడదుగానంటే వాడు వెళ్ళి ఆడి నెత్తి మీద ఆడి చేతులు పెట్టుకోవాలంటే ఆడే చచ్చిపోయాడు, ఆడే భస్మం అయిపోయాడంట. హలో, ఇవి కథలు వింటాక బాగుంటాయి కానీ వినటానికి బాగుంటాయి కానీ మనం సేవిస్తున్న దేవుడు అన్ని కోరికలు తీర్చాడు. ఏది అవసరమో అది మాత్రం అడిగితే ఇవ్వక మానడు. కాబట్టి ఆయన చెప్పండి, మీ పక్కలతో చెప్పండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును గాక. హల్లెలూయా. మన ఆలోచనలను ఏం చేస్తాడు ఆయన? సఫలం చేస్తాడు. అడగాలి. 91వ కీర్తన 15వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. అంటే మన మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. అంటే మనకు హెల్ప్ చేస్తారు ఆయన. కాబట్టి మన కోరికలను తీర్చే దేవుడు. చూడండి, బైబిల్లో కొందరు కోరుకున్నారు, కోరుకుంటే వారి కోరికను తీర్చాడు ఆయన. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి అధ్యాయం నుంచి చూస్తే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె పేరు హన్నా, తన భర్త పేరు ఎల్కానా. ఆయనకి 2 భార్యలు ఉన్నారు. ఒక ఆమె పేరేమో పెనిన్నా. ఈ హన్నాకు పిల్లలు లేరు, పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఈ పెనిన్నా ఏం చేస్తా ఉన్నదంటే హన్నాను సూటిపోటి మాటలు అంటూ ఉంది. నువ్వు ఉన్నావు, నీకు పిల్లలు లేరు, ఏమీ లేరు అంటూ ఉంటే ఈ మాటలు తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంది హన్నా. ఈమె తనకు కలిగినటువంటి ఆ వేదనలో తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళి ఆమె మనోవేదనతో ఏమండి మూలుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ దైవజనుడు ఆమె మద్యంతో మత్తురాలయ్యిందని, బహుశా ఆ రోజుల్లో కొందరు స్త్రీలు తాగేవారేమో. ఇప్పుడు కూడా ఈ మోడర్న్ ప్రపంచం చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారు? తాగేస్తున్నారు. ఇదివరకు పురుషులే తాగేవారు, ఇప్పుడు స్త్రీలు పురుషులు అందరూ కలిసి తాగేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా మరి తాగేవారేమో. ఈయన ఓయ్ మద్యంతో మత్తురాలై ఉండటానికి నీకు ఇక్కడ మందిరం తప్ప ఇంకొకట్లేదా లే అన్నట్టుగా ఈయన గర్దిస్తూ ఉన్నాడు. వెంటనే ఆమె లేచి, అయ్యా దైవజనుడా, నేను మద్యంతో మత్తురాలని లేను కానీ మనోవేదనతో ఉన్నాను. ఎందుకంటే నాకు పిల్లలు లేరయ్యా, అందుకే నేను మనోవేదనతో దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించి నా బాధ అంతా ఆయనతో చెప్పుకుంటున్నాను అని ఆ విషయాలు చెప్పింది. అలాగే ఆమె ప్రార్థనలో కూడా ఏమడిగిందంటే దేవుణ్ణి, దేవా పిల్లలు లేరు అంటున్నారు, ఈ పిల్లలు లేరు అని ఆ నిందను నీవు తీసివేసావంటే, ఒక మగబిడ్డని ఇచ్చావంటే వాడు పాలు విడిచిన వెంటనే నీ సేవకి ఇచ్చేస్తాను. నాకు ఈ పిల్లలు లేనటువంటి ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నానని దేవుని సన్నిధిలో ఆమె ఒక కోరిక కోరినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆమె కోరుకున్నట్టుగానే చక్కటి మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. కొట్టడం చప్పట్లేసాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ఎవరు? నీ కోరికను సిద్ధింపు చేస్తాడు. నీ కోరికను సిద్ధింపు చేస్తాడు. కోరికలు తీర్చే దేవుడు ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి ఆమె ఆనాటి నుండి ఇంటికి వెళ్ళింది, విశ్వసించింది, ఇంటికి మంచిగా మనోవిచారాన్ని విడిచిపెట్టేసింది. మనోవ్యాధికి మందు లేదంటారు. మనోవ్యాధి ఎప్పుడు వస్తుంది? మనోవిచారం ఎప్పుడు వస్తుంది? బాధలు ఎక్కువైపోయినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, ఆరోగ్యం సహకరించినప్పుడు, ఏమండి ఇలాగూ ఆయా సమయాలలో. అందుకే దేవదాస్ అయ్య గారు ఒక మంచి పాట రాశారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దినక్రమాన శాంతి గుణంబులు, దినక్రమాన శాంతి గుణంబులు దీనులకిచ్చుచుందును.
దీనులకిచ్చు చుందును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండకూడదు? ఏముండకూడదు అంటే మనసులో ఉన్న ఆ విచారాన్ని విడిచిపెట్టేయాలి. లేకపోతే ఒకని యొక్క ఈ మనోవిచారం ఏం చేస్తదంటే ఎముకలను ఎండిపోయేటట్టుగా చేస్తది. ఆరోగ్యంగా ఉండలేరు. ఎందుకంటే కష్టపడి అలసిపోయిన దానికంటే కూడా ఈ మనోవిచారం అనేది మరీ ఎక్కువగా మనిషిని కృంగదీసేస్తదనమాట. కాబట్టి ఇక్కడ ఆమె మనోదుఃఖంతో ఉండేది. దేవా, నా నిందను తొలగించిన ఒక మగబిడ్డను దయచేయమని ప్రభువు అడిగితే, మన ప్రభువు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయనేం చేశారంటే, ఒక్క బిడ్డను నిందను తొలగించడానికి అడిగితే 6 డజన్ మంది చేశాడాయన. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందిని? ఆమె ఆశించిన రీతిగానే చక్కని మగబిడ్డను దేవుడిచ్చాడు. ఆ మగబిడ్డను పాలు విడిచిన తర్వాత సేవకు అప్పగించేసింది. ఆ తర్వాత మరి 5గురు పిల్లలను ప్రభువు ఇచ్చాడు. 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. మగ సంతానాన్ని, ఆడ సంతానాన్ని కూడా ప్రభువు ఆమెకు దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే రెండవది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాజైన హిజ్కియా మరణకరమైన రోగంతో పడి ఉన్నాడు. మరణకరమైన రోగం వచ్చిందంట. డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు ఇంకా. ఎందుకంటే రాజు కదా! బోలెడు మంది డాక్టర్లు ఆయనకి. రాజుగారికి డాక్టర్లు కొద్దిగా ఉంటారు. కానీ వాళ్ళెవ్వరూ కూడా వాళ్ళు చేయవలసిందేదో చేయగలుగుతున్నారు. కానీ దేవుని వద్ద నుండి ఆయన ప్రవక్త అయిన యెషయా ద్వారా చివరి కబురొచ్చిందేంటంటే, "నువ్వు బ్రతకవు, చనిపోతావు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో." కానీ దేవుని యొక్క వార్త చనిపోతావని. ఈ హిజ్కియా కోరిక బ్రతకాలని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆయనేం చేశారంటే, ప్రభువు ఏం చేశారంటే, ఈ యెషయాను పంపించారు. యెషయా అనే ప్రవక్త, ఆ దైవజనుడొచ్చి హిజ్కియాతో అన్నాడు, "రాజా, నువ్వు బ్రతకవు. నువ్వు మరణమవుతున్నావు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమనని." ఆ చావు కబురు చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న సమయంలో ఈ కొంచెం టైంలోనే హిజ్కియా ఏం చేశాడంటే, కన్నీరు గారుస్తూ ముఖాన్ని గోడ తట్టు త్రిప్పేసుకుని, "దేవా, యథార్థ హృదయంతో సత్యాన్ని అనుసరించి నీ దృష్టికి సమస్తము ఎలాగూ జరిగించానో నీ కృపతో జ్ఞాపకం చేసుకోవా" అని చిన్న ప్రార్థన చేస్తే, దేవుడంట తన కన్నీళ్లను చూశాడంట. అతని కోరికను చూశాడు. అతని కన్నీళ్లను చూసి అతని కోరిక బ్రతకాలని ఆశ ఉంది అతనికి. బ్రతకాలని ఆశ ఉంది. అతని కన్నీళ్లను చూసి దేవుడన్నాడు, ఆ మెట్టులు దిగి వెళ్ళిపోతున్నటువంటి యెషయా ప్రవక్తతో, "యెషయా ఆగు, అతన్ని కన్నీళ్లు విడుచుట నేను చూశాను. ఎళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పమన్నాడు." హల్లెలూయా. చూడండి, అతని కోరికను దేవుడు ఏం చేశాడాయన? సిద్ధింపచేశాడు. హన్నా కోరికను ఏం చేశాడాయన? సిద్ధింపచేశాడు. కాబట్టి మీకేది ఇష్టమో అడగండి అంటూ ఉన్నాడాయన. మన అక్కర్లు తీరుస్తాడాయన. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా ఇవ్వక మానడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే అడిగితే ప్రభువు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. ఆమేన్. కోరికను సిద్ధింపచేసే దేవుడు. ఆయన ఎవరు చెప్పండి? కోరికను సిద్ధింపచేసే దేవుడు. అలాగే ఒక సందర్భంలో యాయీరు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయనకున్న కోరిక ఏంటంటే, ఆయనకున్నటువంటి ఒక కుమార్తె రోగంతో మంచం పట్టేస్తుంది. ఆ మంచం పట్టేసి రోగపీడితురాలై ఉన్నప్పుడు, ఆ యాయీరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి ఆయన. ఆయన కూతురు మంచం పట్టేసి ఉన్నప్పుడు యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళాడు ఈ యాయీరు. వెళ్ళి, "అయ్యా, నా కుమార్తె రోగంతో మంచం పట్టేస్తుంది. దయచేసి మా ఇంటికొచ్చి మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి" అంటే ప్రభువు వచ్చారు. అంటే యాయీరు యొక్క కోరిక ఏంటి? రోగంతో ఉన్న తన కుమార్తె స్వస్థత పొందాలి అని. అయితే ప్రభువారు ఆ ఇంటికి వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయింది. చాలామంది గోల చేస్తా ఉన్నారు.
ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, పాడి సిద్ధం చేసేవాళ్ళు పాడి సిద్ధం చేస్తూ ఉన్నారు. అయితే యాయీరు కోరిక తన కుమార్తె స్వస్థత పొందాలని. అయితే ప్రభువారు ఆ ఇంటికి రాకుండానే సావు కబురు వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రభువారు అంటారు, నీవు విశ్వాసం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థత పొందుతుంది. అటువైపు ఉన్న వ్యక్తి ఏమో చావు కబురు చెప్తున్నాడు. రా, చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. ఆ భూస్థాపిత కార్యక్రమం చేద్దామని అటువైపు చెప్తున్నాడు. ఇటువైపు ఏమో యేసయ్య అంటున్నారు, నీవు నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థత పొందుతుంది. ఈ మాట విని సంతోషించాలా? ఈ మాట విని ఏడవాలా? అటు నవ్వు ఏడుపుల మధ్యలో ఉండిపోయాడు ఎవరో? యాయీరు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, యాయీరు యొక్క కోరికను తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఇతను ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు రోగంతో ఉంది, కానీ ఇతను ప్రభువారి దగ్గరకు వచ్చేసరికి మరణించింది కూడా. కానీ ప్రభువు మాట మీద నమ్మకం ఉంచాడు. అంటే అతనిలో ఏముంది? ఆశ. ఆశ, ఒక కోరిక, ఒక తృష్ణ అతని గుండెల్లో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు ఆ ఇంటికి యాయీరుతో కలిసి వెళ్ళేసరికి, తన శిష్యులతోనూ ఆ యాయీరుతో కలిసి వెళ్ళేసరికి ఇల్లంతా బోళ్ళు చేసేవారితోని, ఈ జనంతో వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు ఈ వేళతో నిండిపోయింది. ఎందుకంటే సమాజం మందిర బతికారు కదా, కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తి ఉంటాడు. చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. ఇద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత ముగ్గురు శిష్యులను కూడా పెట్టుకున్నారు ప్రభు. ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రులని లోపలికి రమ్మన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ చిన్నది నిద్రపోతుంది, చచ్చిపోలేదు అన్నారు. చనిపోలేదు, నిద్రపోతుంది అని అక్కడ ప్రభువారు చిన్నదాన లే అనగానే చనిపోయినటువంటి ఆ చిన్నది లేచి కూర్చొని యేసయ్యతో మాట్లాడటం ప్రారంభించింది. హల్లెలూయా. ఆ తండ్రి కోరికను తీర్చాడా లేదా ప్రభు? చెప్పండి, తీర్చారా లేదా? అందుకే చెప్పండి, మీ ఎదుటిన్న వారితో చెప్పండి, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు ప్రభువు సఫలపరచును గాక. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చెవుడు మోగ ఫిడ్స్, చెవుడు మోగ మోర్చిల్లే జబ్బు, దీంతో పీడింపడుతున్నాడు ఒక చిన్న అబ్బాయి. వాళ్ళ నాన్నగారి కోరిక ఏంటంటే వాళ్ళ కొడుకు ఆ రోగం నుంచి విడుదల పొందాలి అని. ప్రభువారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ప్రభు ఏం చేశారంటే ఆ దెయ్యానికి ఆజ్ఞాపించాడు, దయ్యమా, చెవిటివైనా మోగ దయ్యమా, వీనిలో ఇంకా ఎంత మాత్రము ప్రవేశింపవద్దని ఆజ్ఞాపిస్తున్నాను అనగానే వాడు కింద పడి గచ్చ 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 కొట్టుకుని నోటి నురుగు కాచుకుని పళ్ళ పటపట కొరుకుని చచ్చంలాగా పడ్డాడు. అయిపోయింది వీడి సంగతి అనుకున్నారు జనం. కానీ ఆ తర్వాత ప్రభు వాడిని లేవనెత్తగానే వాడు చక్కగా లేచి మాట్లాడుతున్నాడు, వినపడుతుంది, మాట వస్తూ ఉంది. ఇప్పుడు మంచిగా అయిపోయాడు, అతను ఫిట్స్ కూడా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఎవరు? కోరికలు తీర్చే మంచి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన కోరికలు ఏమై ఉండాలంటే దుర్లాభాపేక్షతో కాదు, కానీ మనం ఆయన చిత్తానుసారంగా కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనకు అవసరమైతే ఆయన ఖచ్చితంగా మన అక్కరలను తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. భక్తిపరుల యొక్క కోరిక. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అబ్రహాం అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. 10వ వచనం నుంచి చూస్తే ఆయన కోరిక ఏంటంటే, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణాన్ని చూడాలి అని అతనికి కోరిక. దేవుడు దేనికి శిల్పియో, శిల్పి ఆయనే, నిర్మాణికుడు ఆయనే, అంటే ఇంజనీర్ ఆయనే, ఏమండి, బిల్డర్ కూడా ఆయనే. దేవుడే కడుతూ ఉన్నాడంట. మనుషులు కట్టే కట్టడాలు కొన్ని, ఏమండి, మైసూర్లో రాజుగారి కోట బంగారంతో పొదిగారు అంటారు కాస్త అక్కడ. అలాగే తాజ్మహల్ ఢిల్లీలో కొన్ని కట్టడాలు చూడటానికి ఇలాగ కొన్ని చెప్పుకుంటూ వెళ్తే కొన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొన్ని కట్టడాలు ఉన్నాయి. అబ్బా, చూడటానికి చాలా బాగుంటాయండి అంటారు. కానీ మనుషులు కడితేనే ఇంత చూడముచ్చటగా ఉంటే డైరెక్ట్గా దేవుడే కడుతూ ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన, అంటే దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఒక లోకాన్ని. ఆయన కట్టినటువంటి మరి ఇంకెంత ఎలా ఉంటుంది? అబ్రహాము ఆ యొక్క పట్టణాన్ని చూసి, ఏమండి, దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల
పట్టణం కొరకు ఏం చేస్తూ ఉన్నాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడంట. అలాగే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఎలా కలుగుతుంది అని అబ్రహామును బట్టి మనం నేర్చుకోవచ్చంటే, దేవుడు పిలిస్తే అబ్రహాముని, ఆ దేవుని పిలుపుని బట్టి అబ్రహాం అలాగూ దేవుని వెంబడిస్తూ ఉంటే, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అబ్రహాముని వెంటాడుతూ. అందుకే వాక్య భాగంలో అంటాడు, "నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు." అబ్రహాం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతూ దేవుని మాటను బట్టి సాగిపోతూ ఉంటే, వెండే కాదు, బంగారమే కాదు, పశువులే కాదు, ఇంకా ఆస్తిపాస్తులు అబ్రహాం వెనకాల పరిగెడుతూ ఉన్నాయి. ఇంత ఆస్తిపాస్తులు ఉన్న దీని వైపు చూడలేదంటే ఎటు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరు? అబ్రహాం. అతని కోరిక, అతను కోరుకున్నట్టుగానే, అతను ఆశించినట్టుగానే అబ్రహాం ఎక్కడున్నాడో తెలుసా? యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో, లూకాసు వార్త 16వ అధ్యాయంలో లాజరు ధనవంతుడు గూర్చి ప్రభువు చెప్పిన ఉపమానంలో లాజరు ఎక్కడున్నాడు? లాజరు ఎక్కడున్నాడు? పరదేశులో. పరదేశు, పరలోకం వేరు, పరదేశు. పరదేశులో అబ్రహాము రొమ్మున అనుకున్నాడంట. అంటే అబ్రహాం ఎక్కడున్నాడు? ఏది ఆశించాడో అక్కడ ఉన్నాడు. క్రైస్తలో మన కోరిక ఏమై ఉండాలి? ఈ భూమి మీద హిజ్కియాలాగా ఆరోగ్యం కావాలని కోరుకోవాలి. ఈ భూమి మీద హన్నలాగా మన కొదువులు తీర్చబడాలని కోరుకోవాలి. ఈ భూమి మీద అదే సమయంలో మనం అబ్రహాము వలె దీవించబడుతూ దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. కొంతమంది భౌతికంగానే ఎందుకు వాళ్ళు సరిగా చర్చికి రారు? భౌతికంగా వాళ్ళకి ఏదైనా జరిగితే మానేస్తారు. ఏమి జరగకపోతే, కష్టాలు వస్తే మరలా వస్తూ ఉంటారు. కేవలం భూమి మీద మాత్రమే వాళ్ళ నిరీక్షణ. కానీ అబ్రహాము దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, దాని కొరకు ఎదురు చూస్తున్నాడు కనుక భూ సంబంధం నడకుండా ప్రభు ఇచ్చాడు. అంతేకాదు, అతడు ప్రభువు చెప్పిన ఉపమానంలో దేవుని ఆ యొక్క సన్నిధిలో, ఆ యొక్క పరదేశంలో ఉన్నాడు ఆయన. క్రైస్తలో హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగాలు అనుభవించే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదంట. అల్పకాల పాప భోగాలు ఈ భూమి మీద. అల్పకాలం. ఏ కాలం? అల్పకాలం. ఏ భోగాలు? పాప భోగాలు. ఈ అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడమే మేలు. హల్లెలూయా. నిందలు ఎన్నైనా, బంధువులెదురైనా, వైరులే ఒకటైనా, వీధుల పాలైనా, స్తుతించుటే మంచిది, ఘనపరచుటే మంచిది. స్తుతించుటే మంచిది, ఘనపరచుటే మంచిది. శాసనం ఎదురైనా, చెరసాల పాలైనా, కన్నీటి మడుగైనా, ఖడ్గమే ఎదురైనా, స్తుతించుటే మంచిది, ప్రకటించుటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు. అది ఎవరి కోరిక? మోషే కోరిక. ఆ కోరికే 40 లక్షల మందికి నాయకుడిగా చేసేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు ఎవరు? నీ కోరికను సిద్ధింపు చేస్తాడు ఆయన. నీ ఆలోచన యావత్తు. అలాగే మన కోరికలు ఎలా ఉండాలి? మన కోరికలు ఎలా ఉండాలి? ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఎలా ఉండాలి? న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో, ఈ 14వ అధ్యాయంలో సంసోను అనే వ్యక్తి
తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళాడట. ఈ తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళి ఏం చేశాడంటే, అక్కడ అందమైన ఒక స్త్రీని చూశాడట. అందం ఆకర్షిస్తుంది. చూడటం తప్పు కాదు గానీ, చూపులో ఏముండకూడదు? మోహం ఉండకూడదు. చూపులో మోహం ఉండకూడదు. వెళ్ళాడు, తిమ్నాతుకి వెళ్ళాడు. అందమైన అమ్మాయి కనిపించింది. అంతే, ఇంకక్కడ మనసు పడేసేసుకున్నాడు. ఇంక దృష్టంతా మనోడు ఒక చోట ఉన్నాడు గానీ, మనసంతా ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. ఎక్కడ? తిమ్నాతులో ఉన్న అమ్మాయి మీదే ఉంది ఇంక మనోడికి. ఎళ్లి చూసొచ్చి తల్లిదండ్రులతో అన్నాడు, ఇదిగో పలానా ప్రాంతంలో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేస్తారా? సరే, లేకపోతే ఆ! హలో! అతని కోరిక ఏంటి? అందమైన, సుందరమైన అమ్మాయిని చూశాడు. సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, వివేకము లేని సుందర స్త్రీ పందిముక్కునున్న బంగారుపు కమ్మి వంటిదంట. ఈ సంసోను ఇష్టపడినటువంటి ఈమె కూడా వివేకం లేని సుందర స్త్రీ అని చెప్పాలి. ఎందుకు వివేకం లేని సుందర స్త్రీ అనంటే, ఆ విషయం చెప్పుకునేటప్పుడు ముందు సంసోను గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. సంసోను తల్లిదండ్రులు అంటారు, ఒరేయ్! మనం దేవుని పిల్లలం. వాళ్ళు దేవుడంటే తెలియని వాళ్ళు. ప్రభువు నమ్ముకున్నవాళ్ళు ప్రభువు నమ్ముకున్న వాళ్ళనే చేసుకోవాలి. అర్థమవుతుందా? అమ్మాయి నచ్చిందని, వెనకాల స్థితిగతులు బాగున్నాయని వాటిని చూడకూడదు. సంసోను కోరిక అమ్మాయి ఎవరైనా పర్వాలేదు. కానీ కంటికి నచ్చిందంతే. ఇలాగనుకున్నాడు. కానీ అతను తీసుకున్న చిన్న నిర్ణయం, జస్ట్ చిన్న నిర్ణయం, అతని లైఫ్ అంతా మనశ్శాంతి లేకుండా చేసేసింది. అతని లైఫ్ అంతా ఏం లేదు? మనశ్శాంతి లేదు. సరే, ఈ వివేకం లేని సుందర స్త్రీ అని కూడా ఎందుకన్నానంటే, ఒక సందర్భంలో ఈ ఫిలిష్తీయులు సంసోనుకి ఒక పొడుపు కథ ఏస్తారు. సంసోను ముందు ఒక పొడుపు కథ ఏస్తాడు. కానీ ఈవిడ ద్వారా వాళ్ళు రాబడతారు. నిజంగా వివేకం కలిగినటువంటి స్త్రీ అయితే ఏం చేయాలి? భర్తకు నమ్మకంగా ఉండాలా? బయటోళ్ళకి నమ్మకంగా ఉండాలా? భర్తకు నమ్మకంగా ఉండాలా? బయటోళ్ళకి నమ్మకంగా ఉండాలా? ఈవిడ తెలివైన ఆవిడ, వివేకం కలిగినటువంటి ఆవిడైతే. కానీ భర్త గుట్టు ఎవరికి చెప్పింది? బయటోళ్ళకి చెప్పింది. ఈయన ఒక పొడుపు కథ ఏసాడు. ఏంటంటే, ఆ ఊరిలో వస్తున్నాడు, తిమ్నాతు వెళ్ళి వస్తా ఉంటే సింహం ఎదురొచ్చింది. ఆ సింహాన్ని ఒట్టి చేతులతోనే చంపేశాడు. అంత బలవంతుడు అతను. మరలా అత్తోరింటికి వెళ్ళేటప్పుడు, నేను చంపేసిన సింహం ఎలా ఉందో చూద్దాం. ఆ కళ్ళెపరమని చూస్తాకెళ్తే, ఆ ఎముకల గూడులో తేనెపట్టు పట్టిందంట. తేనెపట్టు. ఆ తేనెపట్టు తింటూ వెళ్ళి వాళ్ళకొక పొడుపు కథ ఏసాడు. తినే దానిలోంచి తిండి వచ్చింది. బలమైన దానిలోంచి బయటకొచ్చింది. ఏంటో చెప్పాలి. మీరు చెప్తే బహుశా వాళ్ళు 30 మంది ఉన్నారేమో. 30 దుస్తులు ఇస్తాను మీకు, మీ అందరికి అని ఇలా పోటీ చేసుకున్నారు. ఒక వాయిదా కూడా ఈలోగా పలానా టైంలోగా చెప్పాలి. ఈ సంవత్సరం లేని టైంలో వాళ్ళెళ్ళి, మమ్మల్ని అవమానపరచడానికి వచ్చారా? మీరు అవమానపరచడానికి పిలిచారా? నీ భర్త ద్వారా ఆ కథ భావమేంటో, పొడుపు కథ భావమేంటో మాకు చెప్పకపోతే, ఆయన ఆవిడని భయపెట్టారు. భయపెడితే ఏం చేయాలి? ఆ విషయం చెప్పాలిగా భర్తకి. కానీ చెప్పలే. ఇప్పుడు నమ్మకస్తురాలా? వివేకం కలిగిన ఆవిడేనా? ఆవిడ సెలెక్టింగ్ బావుందా? బావుందా? బాలేదా? అందుకే సెలెక్ట్ చేసుకోకు. ఏం చేసుకోకు? ప్రార్థన చేయి ముందు. ముందు ప్రార్థన చేయండి. వివాహ విషయాల్లో కంగారు పడకండి. ఎవరిని ప్రేమించకండి. అందం చూసో, అబ్బా! ఇంకేముంది, హీరోయిన్‌లాగా ఉందిరా బాబు అనుకున్నారా? జాగ్రత్త. దైవభక్తి చూడండి. దైవభక్తి చూడండి. కాబట్టి ఈయన కోరిక సరైనదిగా లేదు. ఎవరి కోరిక? ఈ సంసోను కోరిక. తన లైఫ్ అంతా ఆ తర్వాత ఆవిడ కలిసి రాలేదు. ఆ తర్వాత అంతా గందరగోళం జరిగిపోయింది. అక్కడి నుంచి వేరే చోటకెళ్ళి ఇంకా అతని లైఫ్‌లో సెటిల్ అయిపోయేవాళ్ళు. సెటిల్ అవ్వలేకపోయాడు. సరే సెటిల్ అవ్వలేదు. సెట్ అవ్వలేకపోయాడు. ఎక్కడికెళ్తే అక్కడ ఇంకా. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ దెబ్బతినేసినప్పుడు స్టార్టింగ్‌లో ఆ పంచన, ఈ పంచన ఎక్కడెక్కడో ఉన్నాడు. తర్వాతంతా నాయకుడిగానే ఉన్నాడు గానీ, విధానాలు అతనికి మనశ్శాంతి లేకుండా చేసేసినాయి.
ఒక్క నిర్ణయం, ఏదో ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తదని ఏదో ఐడియా వాడు ఏదో అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తా ఉంటాడు. అది కాదు ఇక్కడ. ఒక నిర్ణయం సరైనదైతే లైఫ్ అంతా బావుంటది. అది రాంగ్ అయితే లైఫ్ అంతా బాధపడాలి. కాబట్టి మన ప్రభువు ఎవరు? మీ కోరికను సిద్ధింపచేస్తాడు. సిద్ధింపచేస్తాడు. ఆయన చిత్తానుసారం ఏది అడిగినా ఇవ్వక మానడు. అడగండి. మీకేది అవసరమో అడగండి. ప్రభువు ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే ఆలకిస్తాడాయన. మన కోరికను సిద్ధింపచేస్తాడు. కొన్నిసార్లు ఆయనకిష్టం లేనిది అడిగినా ఇస్తాడు, చేస్తాడు. వాక్యంలో ఇలా వ్రాయబడింది. వారి కోరిన రేవుకు వారిని నడిపించాడంట. వారు కోరిన రేవుకు వారిని నడిపించాడంట. మీకేది ఇష్టమో అడగండి. ఇస్తాడు కానీ దాని ద్వారా ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు లేవు. ప్రభువా ఏంటి నాయన ఈ బాధలేంటి ప్రభువా? అంటే నువ్వే కదరా కోరుకున్నావు అంటాడు ఆయన. నువ్వు కోరుకున్నావు కదా నువ్వే పడు. ఒక సందర్భంలో ఎవరు అబ్రాహాముతో అన్నాడు. ఆయన కోరికేంటో ఆయన ఏం చెప్తాడో తెలుసుకోకుండా భార్య మాట వినేసాడు. ఆగర్‌తో పోయాడు. ఆ తర్వాత ఆవిడ ద్వారా గొడవ ఎక్కువైపోయింది ఇంట్లో. ఎవరి ద్వారా? హాగర్ ద్వారా. అప్పుడు అడిగాడు. అంతకుముందు అడగలే. ఆవిడ చెప్పినప్పుడు అడగలే. నా భార్య హాగర్‌తో పొమ్మంటుంది దేవా! మరి ఏం చేయమంటావు అని అడగాలిగా. అప్పుడు అడగలే. అది బాగా నచ్చింది. స్వీట్‌గా ఉంది. ఆయన సలహా తీసుకోకుండా ముందుకెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ఆడోళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చిన తర్వాత ఏం చేయమంటావు ప్రభు అంటే అప్పుడు ఆయన అన్నాడు. ముందు నీ భార్య మాట విన్నాగా. ఇప్పుడు కూడా ఆవిడ మాటే వినన్నాడు ఆయన. హలో! ప్రభు ఈ మాటలు మనందరి ఇంట్లో దీవించునుగాక.